హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం గవర్నమెంట్ కాలేజ్ బెస్టా ప్రైవేట్ కాలేజ్ బెస్టా అనేది టాపిక్ మీద అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలామంది అయితే ఇంజనీరింగ్లో కానీ ఫార్మసీలో కానీ ఎంబీఏ ఎంసీఏ డిగ్రీ అలానే చాలా కోర్సుల్లో అయితే అడ్మిషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. చాలా ఎంట్రన్స్ టెస్ట్లు అయితే పూర్తయిపోయినాయి. అలానే కౌన్సిలింగ్ డేట్స్ కూడా వచ్చేస్తున్నాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ అలానే వెబ్ ఆప్షన్లు కానీ వచ్చేస్తున్నాయి అనమాట. సో ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కి ఏ కాలేజ్ అయితే బెస్ట్, గవర్నమెంట్ యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీయా లేకుంటే ఒక టాప్ ప్రైవేట్ కాలేజా, ఏది బెస్ట్ అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం గవర్నమెంట్ కాలేజ్ బెస్టా లేకుంటే ప్రైవేట్ కాలేజ్ బెస్ట్ అనేది అయితే తెలుసుకుందాం. అసలు గవర్నమెంట్ కాలేజీలో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అలానే ప్రైవేట్ కాలేజీకి వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఎక్కడ చదివితే బాగుంటుంది, బయట కాంపిటీషన్ బట్టి ఎక్కడ చదివితే బయట మనం సర్వైవ్ అవ్వగలం స్టడీ అయిపోయిన తర్వాత అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ గురించి అయితే తెలుసుకుందాం. టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీ గురించి అడ్వాంటేజెస్ అయితే తెలుసుకుందాం. ఇందులో చదివితే మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీ లైక్ ఆంధ్ర యూనివర్సిటీ కానీ లేదంటే నాగార్జున యూనివర్సిటీ కానీ లేకుంటే ఉస్మానియా కానీ మహాత్మా కానీ కాకతీయ కానీ మెయిన్ క్యాంపస్లో యూనివర్సిటీలో టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మెయిన్ యూనివర్సిటీలో ర్యాంక్ వస్తుంది కదా. సో అక్కడ చదివితే మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, మనకున్న ఒక నార్మల్ మిడిల్ క్లాస్ స్టూడెంట్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో ఈ వీడియోలో చూసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో మనకి హైలీ క్వాలిఫైడ్ ఉంటారనమాట. అంటే పలానా సబ్జెక్ట్లో తలలు పండిపోయిన ప్రొఫెసర్లు అయితే ఉంటారనమాట, చాలా హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు. అలానే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీలో పలానా యూనివర్సిటీలో చదువుతున్నాం గవర్నమెంట్ యూనివర్సిటీలో అంటే మ్యాక్సిమం ఒక ప్రెస్టేజ్ ఉంటుంది అనమాట. నేను ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో చదువుతున్నాను లేకుంటే నేను ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో చదువుతున్నాను అంటే ఒక ప్రెస్టేజ్, ఒక లెవెల్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత సరౌండెడ్ బై టాపర్స్. ఇప్పుడు మెయిన్ క్యాంపస్ అనేసరికి గవర్నమెంట్ కాలేజ్ క్యాంపస్ అనేసరికి మ్యాక్సిమం టాపర్సే ఉంటారనమాట. వాళ్ళతో మనం మింగిల్ అయితే మనం కూడా అదే మైండ్ సెట్లో, అదే టాపర్ లెవెల్ మైండ్ సెట్లో ఉంటాం అనమాట. మన ఎడ్యుకేషన్ కూడా మన వే ఆఫ్ బిహేవియర్ కానీ మన వే ఆఫ్ థింకింగ్ కానీ మన స్టడీ కానీ చాలా డెవలప్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం టాపర్స్తో ఉంటాం కాబట్టి, ఎక్కడ చూసినా టాపర్సే ఉంటారు కాబట్టి మనకు ఆ లెవెల్ వచ్చేస్తుంది. అలానే లెస్ ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎట్లయినా గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి ఫీజు అయితే చాలా తక్కువ ఉంటుంది. అలానే హాస్టల్ ఫెసిలిటీ పక్క అయితే గవర్నమెంట్ యూనివర్సిటీలో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ పక్క అయితే హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. మేబీ ఫ్రీ అవ్వచ్చు లేకుంటే కొంచెం సబ్సిడీలో అయినా అవ్వచ్చు, కానీ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుంది అనమాట. రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు అనేది అయితే ఉండదు అనమాట. మిగతా స్టూడెంట్స్కి ఎవరైతే నాన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఉండొచ్చు, ఉన్నా కూడా కొంచెం తక్కువే ఉండొచ్చు అనమాట. సో ఇవన్నమాట అడ్వాంటేజ్. గవర్నమెంట్ యూనివర్సిటీలో ఒక టాప్ యూనివర్సిటీలో మనం చదివితే మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవన్నమాట. సో ఇప్పుడు డిసడ్వాంటేజెస్ అయితే తెలుసుకుందాం. ఒక టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఉస్మానియా కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ వాటిలో చదివితే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి ఉన్న డిసడ్వాంటేజెస్ అయితే ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివితే డిసడ్వాంటేజెస్ ఏంటంటే నో న్యూ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అయితే మ్యాక్సిమం జరగట్లేదు. సో దాని ద్వారా ఏంటంటే ఫ్యాకల్టీ షార్టేజ్ వస్తుంది. ఉన్న లెక్చరర్స్ని అడ్జస్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకని ఫ్యాకల్టీ షార్టేజ్ అయితే ఉందన్నమాట. గవర్నమెంట్ కాలేజీలో వాళ్ళని అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ లెక్చరర్స్తో కానీ ఫిల్ చేస్తారు, కానీ వాళ్ళు అంతా హైలీ క్వాలిఫైడ్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళే హైలీ క్వాలిఫైడ్, చాలా ప్రిపేర్ అయ్యి చాలా సబ్జెక్ట్లో చాలా లోతుగా తెలుసుకొని వచ్చిన వాళ్ళు, పర్మనెంట్గా ఉన్నోళ్ళు, ఎప్పటి నుంచో పాతుకుపోయిన ఉన్నోళ్ళు, వాళ్ళు చాలా హైలీ క్వాలిఫైడ్. వీళ్ళేంటి కాంట్రాక్ట్ బేస్డ్, ఇవాళ వస్తారు రేపు వెళ్ళిపోతారు, ఉంటారో ఉండరో తెలీదు. వాళ్ళ పని ఏంటి, వచ్చారు టీచ్ చేస్తారు వెళ్ళిపోతారు, వాళ్ళ వర్క్ అదే. అవుట్డేటెడ్ స్టాఫ్. ఒకవేళ ఉన్నవాళ్ళు హైలీ క్వాలిఫైడ్ ఉన్నవాళ్ళు అయినా సరే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కాబట్టి అప్డేటెడ్ కాకుండా ఎప్పుడో ఉన్న సిలబస్ కానీ ఎప్పుడో ఉన్న మైండ్ సెట్తో కానీ వాళ్ళు టీచ్ చేస్తారనమాట. సో ఎంతైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ లెక్చరర్స్, గవర్నమెంట్ ప్రొఫెసర్స్ కాబట్టి స్టూడెంట్తో అంత రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయరనమాట. వచ్చామా టీచ్ చేసామా వెళ్ళిపోయామా. 10ంటికి కాలేజ్ అయితే 11ంటికి వస్తారు, 5ంటికి వెళ్ళాల్సింది 3ంటికి వెళ్ళిపోతారు. సో స్టూడెంట్ అంత ఇంటరాక్షన్ ఉండదు, ఎందుకంటే స్టూడెంట్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనే మైండ్ సెట్ అయితే వాళ్ళైతే ఉంటారనమాట.
అండ్ సిలబస్ అయితే కంప్లీట్ చేయరు. మ్యాక్సిమం కంప్లీట్ చేసినా కూడా ఒక 10 క్లాసుల్లో అవ్వాల్సిన సిలబస్ని ఒక 2 క్లాసుల్లో చెప్పేస్తారు. అప్పుడు స్టూడెంట్కి ఏం అర్థమవుతుంది? అందుకనే సిలబస్ ఇన్కంప్లీట్గా వెళ్ళిపోద్ది. స్టూడెంట్తో అంత ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి వాళ్ళకి అర్థమైందో అర్థం కాలేదో కూడా వాళ్ళకి తెలియదు. సో స్టూడెంట్కి అనేది వాడు సెల్ఫ్గా ప్రిపేర్ అయితే తప్ప గవర్నమెంట్ యూనివర్సిటీలో సస్టైన్ అవ్వడం చాలా కష్టం. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్. ఇప్పుడు మనం బయటకు వచ్చి జాబు ట్రయల్ చేసుకుందామంటే అది వాకిన్స్కి వెళ్ళాలి, రెజ్యూమ్లు పెట్టాలి, ఇదంతా చాలా ఉంటుందన్నమాట. స్కిల్స్ లేకపోతే అమీర్పేటలోనో లేకుంటే ఎక్కడైనా కోచింగ్ తీసుకోవాలి. ఇదంతా ఎందుకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటే బాగుంటుంది కదా. సో గవర్నమెంట్ యూనివర్సిటీలో ఎలానైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండవు. ఇప్పుడు టాప్ గవర్నమెంట్ కాలేజీలు అంటే ఐఐటీలు, ఎన్ఐటీలు వీటిలో అయితే ఉంటాయి. ఉస్మానియాలో, మహాత్మా గాంధీలో, లేకుంటే కాకతీయలో, ఆంధ్ర యూనివర్సిటీలో, నాగార్జున యూనివర్సిటీలో టాప్ రిక్రూట్మెంట్ అయితే ఏమి ఉండదు కదా. టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ వచ్చి ఏమి రిక్రూట్మెంట్ ఏం తీసుకో కదా. సో ప్లేస్మెంట్స్ అయితే ఉండవు. నువ్వు అక్కడ చదువుకున్నా కూడా, గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుకున్నా కూడా నువ్వు బయటకు వచ్చి నువ్వు మళ్ళీ కోచింగ్ తీసుకొని అప్పుడు జాబ్ ట్రయల్స్ తీసుకోవాలి తప్ప దానికి మళ్ళీ 1 year వేస్ట్ తప్ప ప్లేస్మెంట్స్ అనేవి అస్సలు ఉండవు అన్నమాట గవర్నమెంట్ కాలేజీలో. సో ఇవన్నమాట గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివితే, గవర్నమెంట్ కాలేజీలో చదివితే డిసడ్వాంటేజెస్. అండ్ ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైవేట్ కాలేజీలో చదివితే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్. ఒక ప్రైవేట్ కాలేజీలో కానీ, ప్రైవేట్ యూనివర్సిటీ లైక్ సిబిఐటి కానీ, లేకుంటే విజయఐటి కానీ, లేకుంటే మల్లారెడ్డి కానీ, అనురాగ్ యూనివర్సిటీ కానీ ఇలాంటి వాటిల్లో చదివితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేది హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ వీళ్ళు ఎలానైనా క్వాలిఫై ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కూడా యూజీసీ నెట్ కానీ, టీఎస్ సెట్ కానీ, ఏపీ సెట్ కానీ రాసి అసిస్టెంట్ ప్రొఫెసర్లు పిహెచ్డీలు చేసిన వాళ్ళు మ్యాక్సిమం ఉంటారు. అఫ్కోర్స్ గవర్నమెంట్ ఫ్యాకల్టీ అంతా ఉండకపోవచ్చులే, కానీ ఓకే వీళ్ళు కూడా హైలీ క్వాలిఫైడే. తర్వాత న్యూ అండ్ ఎనర్జెటిక్ స్టాఫ్. ఎందుకంటే మ్యాక్సిమం ప్రైవేట్ కాలేజీలో కానీ, ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టాఫ్ ఉంటారనమాట. చాలా ఏమంటారు, ఇప్పుడే అయిపోయిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు, ఇప్పుడే ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఇప్పుడే అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన వాళ్ళు, ఇప్పుడే ప్రొఫెసర్లు అయిన వాళ్ళు, పిహెచ్డీలు కంప్లీట్ చేసిన వాళ్ళు కొత్త ఎనర్జీతో వస్తారనమాట. తర్వాత అప్డేటెడ్ వే ఆఫ్ టీచింగ్. అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది బయట ఎలా ఉంది, స్టూడెంట్ ఎలా అర్థం చేసుకోగలడు అనే విషయం మీద వాళ్ళ టీచింగ్ స్కిల్స్ అనేది స్టూడెంట్కి చాలా దగ్గరగా, స్టూడెంట్ అండర్స్టాండింగ్కి చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. అలానే ల్యాబ్ ఫెసిలిటీస్ పక్కా ప్రైవేట్ కాలేజెస్ అయితే ల్యాబ్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ప్రతి ఎక్విప్మెంట్ ఉండాలి కాబట్టి, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు కాబట్టి వాళ్ళతో తలకాయ నొప్పి ఎందుకులే అని వీళ్ళే ల్యాబ్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగా చేస్తారనమాట. అలానే సిలబస్ కంప్లీషన్. ప్రైవేట్ కాలేజీలు స్టూడెంట్ పైసలు కడతారు కాబట్టి సిలబస్ అనేది కంప్లీట్ అవ్వాలి. స్టూడెంట్కి ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ అయిపోయి స్టూడెంట్ చేతిలో సిలబస్ పెట్టేసి ఇంకా నీ ఇష్టం అన్నట్టు ఉండాలన్నమాట. తర్వాత ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఇంటర్నల్స్ కానీ వాటికి కానీ స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి స్టూడెంట్స్ పైసలు కడుతున్నారు, ఫీజు కడుతున్నారు కాబట్టి స్టూడెంట్తో చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది చాలా బాగుంటుంది. అలానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉండటానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అప్పుడు మనకు ఒక డిసిప్లిన్ అనేది అయితే వస్తుంది. అది మనకి రేపు ఫ్యూచర్లో జాబ్ ప్లేస్మెంట్ అయినప్పుడు కార్పొరేట్ లైఫ్ స్టైల్లో మనకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఆ డిసిప్లిన్ అనేది, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ స్ట్రిక్ట్నెస్ మనకి కార్పొరేట్ లైఫ్లో అయితే చాలా బాగుంటుంది. అలానే మెయిన్ థింగ్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ కోసమే స్టూడెంట్స్ అయితే చాలా ప్రైవేట్ కాలేజెస్లో అయితే చేరతారనమాట. ఇప్పుడు బయటకు వచ్చి డిగ్రీలు, బీటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు కంప్లీట్ చేసి బయటకు వచ్చి అమీర్పేటలో కోచింగ్లు తీసుకొని మళ్ళీ జాబ్ ఎత్తుక్కోవాలా, రెజ్యూమ్లు పెట్టాలా, డ్రైవులకు వెళ్ళాలా, ఇవన్నీ ఎందుకు? ప్రైవేట్ కాలేజీలోనే మంచిగా చదువుకుంటే, అకాడమిక్స్ బాగుంటే కాలేజీకి వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతారు కదా, అప్పుడు ఫ్రీగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఆ ప్లేస్మెంట్స్ కోసమే ప్రైవేట్ కాలేజీలో చాలామంది అయితే జాయిన్ అవుతారు. సో ప్లేస్మెంట్స్ అనేది టాప్ ప్రయారిటీ ఆఫ్ ద స్టూడెంట్ అనమాట. వాడు చదువుకున్న తర్వాత వాడికి జాబ్ అవకాశాలు ఏంటి, వాడు నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళ లైఫ్ ఎట్లా ఉండాలి అనేది అయితే ఈ ప్లేస్మెంట్స్ అయితే డిసైడ్ చేస్తారు. ఒకవేళ వాడు కనుక ప్లేస్మెంట్లు కొట్టకుండా బయటకు వచ్చాడు అనుకోండి, వాడు 1 year వేస్ట్ అవ్వాలి. ఎక్కడ అమీర్పేటలో కానీ లేకుంటే ఏదైనా కోచింగ్ సెంటర్లో కానీ 1 year అయితే వేస్ట్ అవుతుంది. అలా కాకుండా టాప్ కాలేజెస్ చాలా కంపెనీస్ని తీసుకొస్తే చాలామందికి అయితే ప్లేస్మెంట్స్ అయితే దొరుకుతాయి, మంచి ప్యాకేజ్. సో ఇదన్నమాట అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో చదివితే నష్టాలు ఏందో తెలుసుకుందాం.
సో డిసడ్వాంటేజెస్ ప్రైవేట్ కాలేజ్ వల్ల నెగిటివ్స్ ఏముంటాయి? ప్రైవేట్ కాలేజ్లో చదివితే మనకి నెగిటివ్స్ ఏముంటాయి, అది మన మీద ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ట్యూషన్ ఫీజు హై ఉంటాయి. గవర్నమెంట్ రియంబర్స్మెంట్ పోను మనం కట్టాల్సింది కూడా చాలా హై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీ ఫీజు 80,000 అనుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ 35 పోను, మిగతాది అయితే మనం కట్టుకోవాల్సి వస్తుంది. సో ట్యూషన్ ఫీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలానే హాస్టల్ ఫెసిలిటీ, చాలా ప్రైవేట్ కాలేజెస్లో అయితే హాస్టల్ ఫెసిలిటీ అనేది అయితే ఉంటుంది క్యాంపస్లో. సో ఉన్నా కూడా దానికి కూడా ఎక్స్ట్రా ఫీజు చాలా ఉంటుంది, ఉన్నా కూడా లిమిటెడ్ సీట్లు ఉంటాయి. సో మనం బయట అయితే ఉండాల్సి వస్తుంది హాస్టల్ ఫీజు. మళ్ళీ దానికి ఒక ఎక్స్ట్రా హాస్టల్ ఫీజు కూడా మంత్లీ 7,000 ఉంటుంది, 6,000 ఉంటుంది. ఇవి ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కి అయితే చాలా ఎక్కువ అనమాట ఈ ఫీజు విషయం అనేది. వెరీ రిమోట్ లొకేషన్, ఇప్పుడు ఒక కాలేజీ అనుకుంటే ఆడ కొండల్లో గొట్టల్లో కట్టుకుంటారు. సో అక్కడికి ప్రాపర్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు కాబట్టి కాలేజీ బస్సెసే ఉంటాయి. మళ్ళీ దీనికి ఒక ఎక్స్ట్రా ఫీజు అయితే ఉంటుంది, ఒకవేళ తీసుకోపోవచ్చు, కానీ మిగతా ఫీజులు అయితే ఇదైతే కలిపేస్తారనమాట. సో ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసినా దానికి ఎక్స్ట్రా ఖర్చు, లేకుంటే కాలేజ్ బస్ యూస్ చేసినా దానికి ఫీజు అనమాట. సో ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండేసరికి కాలేజెస్ స్టూడెంట్కి అయితే ఇబ్బంది అనే చెప్పొచ్చు. తర్వాత మిగతా కాస్ట్ లైక్ రికార్డులని, అవని, ఆ ఫీజు అని, ఈ ఫీజు అని, ఎగ్జామ్ ఫీజు అని, లేకుంటే స్కాలర్షిప్ ఫీజు అని, లేకుంటే ఏమంటారు ప్లేస్మెంట్స్కి ఫీజు కట్టాలని, పలానా ఎగ్జామ్ ఫీజు కట్టాలని, అది ఇదని గుంజన కాడికి గుంజుతారు అనమాట డబ్బులు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. కాలేజ్ ఫీజే ఎక్కువ అనుకుంటే ఈ ఖర్చు ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ప్లేస్మెంట్ ఫీజు కట్టాలని, అది కొనాలి, ఇది కొనాలని, ఈ ఫీజు అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ కాబట్టి వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తేనే వాళ్ళ కాలేజీకి మంచి పేరు వస్తుంది కాబట్టి స్టూడెంట్ మీద ప్రెషర్ అయితే పెడతారనమాట. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఆ ప్రెషర్ అయితే స్టూడెంట్ మీద ఉంటుంది. స్టూడెంట్కి కూడా మనం ఇన్ని డబ్బులు కట్టాము, ఇంత బాగా చదువుకోవాలి, ఇంతమందితో కాంపిటీషన్ అవ్వాలి, ఇంత ప్యాకేజీ ప్లేస్మెంట్ కొట్టాలి అనే స్ట్రెస్ ప్రెషర్ అయితే ఖచ్చితంగా స్టూడెంట్ మీద అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నమాట నెగిటివ్స్, ప్రైవేట్ కాలేజీలో చదివితే వచ్చే నెగిటివ్స్. సో మరి ఫైనల్గా స్టూడెంట్ ఈ వీడియో చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వాలి, ప్రైవేట్ కాలేజీలో చదివితే బెస్టా లేకుంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివితే బెస్టా. మన లైఫ్కి, మన సిచ్యువేషన్కి, మన ఫైనాన్షియల్ స్టేటస్కి, బయట జాబ్కున్న ప్రయారిటీకి ఎక్కడ చదివితే బెస్ట్, మనకి నాలెడ్జ్ కావాలా, జాబ్ కావాలా, డబ్బులు ఉన్నాయా లేవా అనేది అయితే స్టూడెంట్ మీరైతే ఆలోచించుకోవాలన్నమాట. మీ ఇష్టమే, మీరు ఎక్కడైనా చదవచ్చు, అది మీ లైఫ్ మీద, మీ డెసిషన్ మీద, మీకు ఇష్టమైన దాని మీద అయితే ఆధారపడి ఉంటుంది. సో నేను ఈ వీడియోలో మీకు జస్ట్ పాజిటివ్స్ నెగిటివ్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోలో అయితే మీకు చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి మరిన్ని వీడియోస్ కోసం అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.